టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ యాదవ్ భవన్ నిర్మాణాన్ని సందర్శించారు. తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపం రోడ్డు నందు నిర్మాణంలో ఉన్న ఈ యాదవ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను విరాళంగా భవన నిర్మాణం కోసం అందించారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, అఖిల భారతీయ యాదవ్ మహాసభ ఉపాధ్యక్షులు అన్న రామచంద్ర యాదవ్, అన్న రామకృష్ణ, కార్పొరేటర్ అన్న అనిత, కృష్ణ యాదవ్, కట్టా జయరాం యాదవ్, వాసు యాదవ్, భరణి, చింతా రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా బీసీ నాయకత్వం వచ్చేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. బీసీలకి నాయకత్వం రాజకీయ పరంగా వాళ్ళకి నాయకత్వం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీసీలకి నాయకత్వం వస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా యాదవ్ భవన్కి ఇస్తాం. అలాగే మరి ఈ సమాజంలో కులం అన్నది ఒక ప్రామాణికంగా మనం వెళ్తున్నాం. ఒక ప్రామాణికంగా అంటే ఒక కట్టుబాటు చెప్పాలంటే ప్రామాణికం అంటే నా ఉద్దేశం. అది గౌరవించే పెద్దలు ఏ కారణం చేతనో పెట్టారు, అది గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మన సంస్కృతులు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, వాటిని గౌరవించుకుంటూ న్యాయ ధర్మాలని పాటిస్తూ అలాగే సంఘ ధర్మాలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ కృష్ణ భగవానుడు యొక్క ఆశీస్సు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.